1996 నుండి ఆరంభమవుతుంది. అంటే 1996లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అప్పటికి నా వయసు 26.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ వయసులో ఏం చేస్తామండి? 2 జరుగుతాయి. ఉంటే చదువు లేదా వివాహం. ఈ రెండే ఎదుట్లో జరగాలి. కాబట్టి నాకు చదువు మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువ ఉండడం వల్ల నేను మా మూడో వదిన గారితో ఉండడం జరిగింది. రామంతపూర్లో ఉన్నాను. అక్కడ ఉంటూ టీచర్గా చేశాను. టీచర్గా 2 సంవత్సరాలు చేశాను. 1996 నుండి 98 వరకు చేశాను. ఈ మధ్య కాలంలో జరిగిన చిన్న విషయం ఏంటంటే, వదినమ్మ గారు నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకున్నారు. అమ్మా నాన్న లేరు కాబట్టి నా బాధ్యతను తనపై వేసుకున్నారు. వివాహం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన పెట్టినప్పుడు భయం వేసింది. భయం ఎందుకంటే, నేను గురువు కావాలని అనుకున్నాను కదా, ఈ బ్రేకప్ ఏంటి? నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా 99% నాకు ఆ వివాహం మీద ఇంట్రెస్ట్ పోయింది. లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను. ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు సహకరించరు, ప్రతిదానికి అడగాలి, ఇదంతా అవసరమా అని కొద్దిగా ఆలోచన ఎక్కువ చేసేవాడిని. కాబట్టి ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా తిరుగుతుండేవి నా మైండ్లో. అయితే ఈ దశలో ఏమైందంటే 1997లో పెళ్ళి ఆలోచన నా మనసులో పెట్టారు కాబట్టి కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓకే చెప్పేశాను. అయితే అమ్మాయి తరపు నుంచి వచ్చారు, మాట్లాడుకున్నారు. నేను సరేలే చేసుకుందాం, ఏమవుతుంది, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కాబట్టి అని అనుకున్నాను. కానీ అదృష్టమో దురదృష్టమో మేము మాట్లాడుకున్న రాత్రి ఒక కల వచ్చిందండి. ఆ కల అయితే అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు కూడా. ఆ కల భావం ఏంటంటే, గ్రాండ్గా పెళ్లి జరిగింది కానీ విడిపోయాం. ఆ కలలో గ్రాండ్గా పెళ్లి జరిగింది కానీ విడిపోయాం. ఏదో చిన్న విషయంలో తేడా వచ్చేసి విడిపోయాం. ఉదయం లేచి మా వదినమ్మతో పంచుకున్నాను. వదినమ్మ ఈ పెళ్ళి జరగదు అన్నాను. వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకయ్యా అంత మాట అన్నావు అంటే, నాకు కల వస్తే సాధారణంగా జరగదు అని చెప్పేశాను. అదంటే ఈ పెళ్ళి ఎలాగైనా బ్రేకప్ అవుతుందని చెప్పేసి అన్నాను. అనుకున్న కొద్ది నెలల తర్వాత దాదాపు ఒక 5-6 నెలల తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకోవడానికని మా అన్నయ్య, వదిన, మా రెండో అన్నయ్య, రెండో వదిన గారు వచ్చారు. చూద్దాం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామని. అయితే వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు వద్దన్నారు. నేను స్కూల్కి వెళ్ళిపోయాను. అన్నయ్య, వదినలు ఇంటికి వెళ్ళారు. ఆ అమ్మాయి తరపు నుంచి మాట్లాడాలి కాబట్టి వాళ్ళ అమ్మగారు చెప్పారంట, మేము చేసుకోము, బ్రేకప్ చేస్తున్నామని. అయితే నేను స్కూల్ నుంచి వచ్చేసాను. ఆ రోజు ఆ సమయంలో, అది సెప్టెంబర్ 27వ తారీఖున, బాగా గుర్తు అది. సమయం 4:30 గంటలు. సెప్టెంబర్ 27వ తారీఖు, సమయం 4:30 గంటలు బాగా గుర్తు. ఎందుకంటే వదినమ్మ గారు షాపులో పనిచేస్తారు కాబట్టి షాపు నుంచి బయటకు వచ్చేసేసి, అయ్యా చాలా బాధగా ఉంది అయ్యా అని అన్నారు. ఏమైంది వదినమ్మ అని అడిగాను. వాళ్ళు వద్దన్నారు, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నాను అనగానే నా హృదయం ఉప్పొంగిపోయింది. మరియమాత స్తుతిగీతం పాడినట్టు అనిపించింది. ఎందుకంటే జస్ట్ అట్లా నా కళ్ళు మూసుకొని తేరుకున్నాను. ఐ హ్యావ్ సీన్ ఎ స్పిరిట్ బ్లాక్. ఇన్ బ్లాక్. ఏదో ఒక ఆత్మ నా నుండి నల్లగా వెళ్ళిపోవడం నా కళ్ళారా చూశాను. ఎంత ఆశ్చర్యం అంటే అసలు నన్ను నేను నమ్మలేకపోయాను. ఇదేంటి ఒక నల్లటి వెళ్ళిపోయిందని. వెంటనే మా వదినమ్మతో చెప్పాను. వదినమ్మ ఇది నల్లది వెళ్ళిపోతుందని చెప్పాను. అంటే చూడండి, దేవుడు ఆ విధంగా నన్ను ఆ ప్రేరణ కలిగించడానికి కారణం వాళ్ళు బ్రేకప్ చేయడమేమో. అప్పుడు నేను వెంటనే నిర్ణయించుకున్నాను, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలని చెప్పేశాను. ఇంకెప్పుడు పెళ్ళి ఆలోచన పెట్టుకోను. ఇష్టమైతే గురువు అవుతాను, లేకపోతే ఇలాగ ఉండి చనిపోతానని అనుకున్నాను. ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు ఎగ్జామ్ జరుగుతున్నాయి పిల్లలకి. నేను టీచర్గా చేస్తున్నాను కాబట్టి ఎగ్జామ్ జరుగుతుంటే నా కొలీగ్స్, టీచర్స్ వాళ్ళందరికీ స్వీట్స్ పంచిపెట్టాను. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి సార్ ఇంత జోష్గా ఉన్నారు, ఇంత ఖుషిగా ఉన్నారు, అసలు ఏమైంది అంటే, నా పెళ్ళి క్యాన్సిల్ అయిందన్నాను. అయ్యయ్యో, పెళ్ళి క్యాన్సిల్ కావడం అండి, అందరూ బాధపడితే మీరు సంతోషంగా ఉన్నారంటే నా ఆలోచన వేరు. అందుకని అది దేవుడు నిర్ణయించాడేమో. అందుకని నేను చాలా ఖుషిగా ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్ళి చేసుకునే ఆలోచన రాలేదండి. ఆ విధంగా 2 సంవత్సరాలు నేను ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 6th to 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెప్పాను. ఈ మధ్యకాలంలో అంటే అక్కడి వరకు చూస్తే నాకు ఒకటి ఆలోచన వచ్చింది. నేను డిగ్రీ అయిపోయేంత వరకు
3 పూటలా భోజనం ఉంటుందో లేదో నాకే తెలియకుండా అయిపోయింది. టీచర్ అయిన తర్వాత మాత్రం 3 పూటల భోజనం చేశాను. అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన. నేను సెమినర్‌లో ఎలా జాయిన్ అయ్యాను, ఎలా చేరాను. నేను 1998లో ఆ టీచింగ్ ఫీల్డ్ ముగించుకున్నాను. దేవుని సేవకు అంకితం కావాలని ఒక మాట నాకెప్పుడు గుర్తుకొచ్చేది. బైబిల్‌లో ఇప్పుడు మనం చూస్తే రోమీయులకు వ్రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయం 29వ వచనం. ఏలయనా దేవుడు తాను ఎన్నుకొని దీవించు వారిని గూర్చి మనసు మార్చుకొనడు. అది ఆ ప్రేరణ ఎలా కలిగిందంటే, ఎప్పుడు మనం బైబిల్ చదివింది లేదు, ఏమి లేదు. నేను అందరిలాగానే పెరిగాను కాబట్టి అందరిలాగానే ఉద్దేశాలు ఉండేవి, అందరిలాగానే భావాలు ఉండేవి, పట్టించుకునేవాడిని కాదు. కాకపోతే ఎవరిని ఏమనిపోయేవాడిని, సమాజంలో ఒక సిస్టర్స్ని కానీ, ఫాదర్స్ కానీ, లేదా బ్రదర్స్ కానీ ఇలా అన్నారు, అలా చేయాలి. నాకు ఎప్పుడు ఆ ఉద్దేశం లేదు, నేను ఎప్పుడు లేను. ఎందుకంటే నా జీవితం కొంచెం స్పిరిచువల్గా పెరుగుతుంది. ఒకవైపు పాటలు పాడే తత్వం, ఒకవైపు మరి యూత్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. ఎక్కడ యూత్ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళేవాడిని, పార్టిసిపేట్ చేశాను. ముఖ్యంగా మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్విడి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి యూత్ క్యాంపులో నేను మాత్రం తప్పకుండా హాజరవ్వాల్సిందే. నేను యాక్టివ్గా, వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా, లేదా నన్ను పిలవకపోయినా నేనే వెళ్ళి యాక్టివ్గా పాల్గొనేవాడిని. ఎందుకంటే యువకులతో ఉండడం, చిన్నపిల్లలతో ఉండడం చాలా ఇష్టం. అప్పటికి నా వయసు 28 సంవత్సరాలు కాబట్టి ఆ మధ్యలోనే నాకు ఒక గురువు కావాలనే ఆలోచన వచ్చింది కాబట్టి చేరడానికి, ఒంటరిగా పోతే బాగుండదని ఒక 2-3 అబ్బాయిలను అడిగాను. అందరూ చిన్న చిన్న పిల్లలు, 17-18 సంవత్సరాల పిల్లలు. నేను అప్పటికి 28 అయిపోయింది నా వయసు కూడా, 29లో అడుగు పెట్టాలి. అయితే అలాంటి సమయంలో ఒక ఆలోచన వచ్చి వేరొక అబ్బాయిని అడిగాను, ఇలా సెమినర్కి వెళ్తున్నాను వస్తావా అంటే, వస్తానని చెప్పారు. అతను కూడా నాతో పాటు చేరి ఇప్పుడు గురువు అయ్యారు మన మేత్రాసనంలోనే. అయితే మేత్రాసన బిషప్ గారు, ఆనాటి దిగవంతులైనటువంటి మన ఆర్చ్ బిషప్ అర్లప్ప గారు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత సర్టిఫికెట్ అన్ని సబ్మిట్ చేయమన్నారు. సబ్మిట్ చేసే సమయంలో వాటికి ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఫాదర్ హెన్రీ దిగవంతులు, ఫాదర్ జూలియన్ వారిద్దరిని కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అలా నన్ను తీసుకున్నారు. నా ఫస్ట్ ఇయర్ ఇన్ ఓరియంటేషన్ కోర్సు 1998లో జూన్లో ఆరంభమైంది. అయితే దీనికి ముందు కథ ఏంటంటే 1984 నుండి 98 వరకు, అంటే దాదాపు 14 సంవత్సరాలు. మనకు తెలుసు కదండి, మనం సినిమా లోకం కదా, పిచ్చిగా సినిమా పాటలు పాడేవాడిని. ఇప్పుడు కూడా దాదాపు 500 పైగా పాటలు వచ్చు, సినిమా పాటలు. దాన్ని స్వచ్ఛ చెప్పేవాళ్ళంటే నాకు ఏం చేయాలో తెలియలే. అలాంటప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం మాకు కొద్దిగా బ్రేక్ ఉంటుంది లంచ్ తర్వాత, పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మ్యూజిక్ కొట్టుకుంటూ పాటలు పాడేవాడిని. వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు. మేము ఒక 12 మంది ఉండేవాళ్ళం మా బ్యాచ్లో, ఓరియంటేషన్ కోర్సులో. అందరం గురించి నేను బాగా ఎంజాయ్ వచ్చాం కదా బయట అన్నట్టుగా అందరినీ హ్యాపీగా ఉంచేవాడిని అన్నట్టు. అయితే అనుకోకుండా నాకు ఆగస్టులో ఒక వింత జరిగింది. వింత ఏంటంటే నా వాయిస్ పోయింది, మాటలు రావు. మాటలు మాట్లాడుతుంటే ఎవడికి అర్థం కావట్లా, ఎవడికి వినిపించట్లా. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి ఒకరోజు మొహం కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు బ్లడ్ వచ్చేసింది. భయం వేసింది, నాకేమన్నా జరిగిందా ఎందుకంటే ఆ రోజుల్లో వర్షాలు ఎక్కువ, మేము తాగేది మామూలు నీళ్ళు, నీళ్ళు ఏమైనా కంటామినేటెడ్ అయ్యాయన్న భయం వేసింది. అలా 1 మంత్ జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ 27 తారీఖున ఒక వింత జరిగింది. ఆ వింతే మీతో పంచుకోబడుతున్నాను. ఏంటంటే నాకు మరియమాత అంటే భక్తి. ఆ లోపు నేను చేసినటువంటి 2 పనులు ఏంటంటే, పునీత అసిస్పుర ఫ్రాన్సిస్ గారి నుంచి మళ్ళీ చదివాను. నాకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ ఏంటంటే ధన్యుడైనటువంటి జోసెఫ్ తంబి గారి పేరు మీదుగా ఎక్కడో ఒక చిన్న బుక్ దొరికితే ఆ బుక్ చదువుతూ ఉన్నాను. ఆ చదువుతుంటే ఆయన ప్రేరణ కలిగించిన విషయం ఏంటంటే, జపమాల జపించండి. జపమాల ద్వారా ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన బుక్ చదువుతుండగా ఆ జపమాల చెప్పటం అని ఒక ఆలోచన వచ్చేసింది. అప్పటికి సెప్టెంబర్ 8వ తారీఖున మరియమాత జన్మదినోత్సవం అయిపోయింది కాబట్టి, నిజంగా చెప్తున్నాండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏంటంటే, సరే ఈ ధన్యుడైనటువంటి జోసెఫ్ తంబి గారు ఆవిడపల్లిలో ఉన్నారు కదా, ఆయనకి అంత భక్తి ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, చూద్దాం,
ఒక రాయేసి చూద్దాం అన్నట్టుగా ఎవరికి తెలియకుండా ఒక 3 రోజులు మరియమాత ఆ స్వరూపం ఉంటుంది ఆ మైనసిన్నీరులో. ఆ స్వరూపం ముందు మోకరించి జపమాల చేత పట్టుకొని కన్నీటి ప్రార్థన చేశాను. ఎందుకంటే మా సెమినార్ మొత్తంలో భజనలు పాడాలంటే నేనే పాడాలి. ప్రతిరోజు ఒక భజన ఉండేది మెడిటేషన్ టైంలో. ఆ ధ్యానం చేయడానికి ముందుగా నన్ను అడిగేవారు, నేను పాడేవాడిని. ఇష్టమైన వాళ్ళు పాడొచ్చు, కాకపోతే నేను ఎక్కువ పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ ప్రోత్సహించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వాయిస్ పోయిందో, ఈ మాటలు సరిగ్గా రాలేదు, పాడడానికి సరిగ్గా రాలేదు, అందరు ఆశ్చర్యపోయారు. అన్నా ఏమైందన్నా అసలు వాయిస్ కుదరట్లేదని అడిగారు. దానివల్ల బాధపడ్డాను, కానీ కారణం మాత్రం చెప్పలేదు వాయిస్కి ఇట్లా అయిందని. అయితే నేను ప్రార్థన చేసింది సెప్టెంబర్ 25 బాగా గుర్తు, 1998, 26, 27 ఈ 3 రోజులు నా జీవితంలో మర్చిపోయిన రోజులు. ఎందుకంటే 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత పడుకునే ముందు ఒక దృశ్యం చూస్తున్నాను. నిద్రపోలేదు, 11:30 అయింది. మామూలుగా సెమినార్లో మాట్లాడరు. నా పక్కనున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ 11:30, ఎందుకంటే నా పక్కన వాచ్ ఉండేది, వాచ్ టైం చూసుకున్నాను. కళ్ళు మూసుకుపోతున్నాయి. కళ్ళు మూసుకుపోతుంటే అలాగే చూస్తున్నాను, కళ్ళు మూసుకున్నాయి. ఒక అద్భుతమైన దృశ్యం, మరియమాత సన్నిధి. మరియమాతను చూస్తున్నాను ఆ దర్శనంలో. నేను ఏడ్చుకుంటే ప్రార్థన చేశాను కదా, అమ్మ నాకు వాయిస్ ఇవ్వండి, నా స్వరం మళ్ళీ నాకు కావాలి అంటే. ఎందుకు కావాలో నాకు ప్రేరేపణ కలిగించింది కూడా మరియ తల్లి. ఆ చివరి రోజున ఒకటి మాట గుర్తుకొచ్చింది. అబ్బాయి, నువ్వు 14 సంవత్సరాలుగా సినిమా పాటలు పాడుతున్నావు, సెమినార్లో జాయిన్ అయ్యావు, ప్రార్థన జీవితం మామూలుగానే ఉంది, నువ్వు ప్రార్థన చేసింది లేదు, ఏమీ లేదు. సినిమా పాటలు మానేస్తే నీ స్వరం నీకు ఇస్తాను అన్నటువంటి ఆ మాట నాకు అర్థమైపోయింది. అందుకని నేను ప్రమాణం చేశాను తల్లి ముందే. ఆ ప్రార్థన సమయంలోనే, అమ్మ నా స్వరం మళ్ళీ నాకు ఇస్తే ఇంకెప్పుడు సినిమా పాటలు పాడను అని నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఆ సన్నివేశం, అదృశ్యం. దాంట్లో ఏంటంటే మరియమాత అక్కడ దర్శనం అవుతున్నారు. తన చేయిని చాపి 3 సార్లు నా స్వరాన్ని తాకారు. 3 సార్లు ఇలా. ఆ స్వరాన్ని తాగ్గానే ఆ స్వరానికి ఏదో అడ్డుపడ్డట్టుగా ఏదో మింగుడు పడింది. ఏదో నేను మింగేశాను. స్వరం క్లియర్ అయిపోయింది. నేను ఒక మాట అనుకున్నాను, అమ్మ ఒకవేళ మీ హస్తమే అయితే, మీరు నాకు ఈ భాగ్యాన్ని ఇస్తుంటే, రేపు నేను ఒక పూజ చూడబోతున్నాను కాబట్టి ఆ పూజలో పాల్గొనే సమయంలో 2 చేస్తున్నాను. మొదటిది, దివ్య బలి పూజలో చక్కగా పాల్గొంటాను. రెండవది, భజన నేనే పాడతాను. ఆ భజన పాడేటప్పుడు ఆ స్వరం తిరిగి ఇచ్చారంటే మీరు నిజంగా నాకు దర్శనం అయినట్టు, లేకపోతే కానట్టు అన్నటువంటి ఒక సవాలుని మరియమాతకి వేశాను. అన్నట్టుగా అనుకోకుండానే ఉదయం లేచాము, చర్చికి వెళ్ళాము. ఆ రోజు ఫాదర్ మన హైదరాబాద్ మేత్రాసం చాలా ఫేమస్ ఫాదర్ జూలియన్ స్టడన్, మంచి ప్రసంగికుడు. నేను ప్రసంగికుని కావడానికి కారణం కూడా ఆయనే. ఏంటంటే వాళ్ళు పాయింట్ వైజ్ 1, 2, 3, 1, 2, 3 అని చెప్పేవాళ్ళు. బాగా నా మైండ్లో అది అతుకొని పోయింది, నా మనసులో ఒక ముద్రలాగా మిగిల్చింది అది. అయితే చక్కని ప్రసంగం చెప్పారు వాళ్ళు. పూజ అయిపోయింది, బయటకు వచ్చేస్తాం, ధ్యానానికి కూర్చున్నాం. నన్ను పాట పాడమన్నారు. చాలా రోజుల నుంచి పాడలేదు కదా అన్నయ్య, మీరు పాడండి అని బ్యాచ్ వాళ్ళందరూ పాడారు. అప్పుడు దాదాపు 22 మంది బ్రదర్లు ఉన్నాం. అందరూ నేనే పెద్దవాడిని, అందరూ చిన్న చిన్న పిల్లలు. అప్పుడు నా వయసు 29 సంవత్సరాలు, మీకు ముందుగానే చెప్పాను కదా. అయితే అందరూ 17 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపే ఉన్నారు. మేము ఒక్కనే పెద్ద వయసు కాబట్టి సరే పాడమన్నారు కదా. మరియ తల్లిని ధ్యానించుకొని, నా మనసే నీ ఆలయం ఇప్పుడు కూడా గుర్తు, ఆ పాట పాడాను. ఆ పాట పాడినప్పుడు చాలా ఆనందం వేసింది.
నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. దాంట్లో నాకు ఇష్టమైంది రెండో చరణం. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా. అది పాడేటప్పుడు ఆ భావన అనేది అలాగుండేది. ఆ మాట రాగానే నా భావనలు, ఫీలింగ్స్ అంటాం, అవన్నీ కూడా మారిపోయాయి. అయితే ఆ పాట పాడి అయిపోయిన తర్వాత మాది మెడిటేషన్ అయిపోయింది, ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ బ్రదర్లు వచ్చి కంగ్రాచులేషన్ అన్న, కంగ్రాచులేషన్, చాలా చక్కగా పాడావు, అసలు ఈ స్వరం ఇన్ని రోజులు ఎడిపోయిందన్న అని నన్ను అడిగినప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పుడు మరియ మాతని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు ఆరంభించినటువంటి జపమాల ప్రార్థన ఈ రోజు వరకు అయిపోలేదు. అదేవిధంగా అక్టోబర్ మాసంలో, అంటే నేను ఆ ఓరియంటేషన్ కోర్సులో ఉన్నప్పుడే అక్టోబర్ మాసంలో మన అతిమిత్రాలైనటువంటి కీర్తిశేషులు ఆర్చ్ బిషప్ హర్లప్ప గారు వచ్చేసి మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు, మాట్లాడడానికి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేశారు. దాంట్లో వారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఒకే ఒక అబ్బాయి, చాలా చిన్నోడు. ఇప్పుడు మన మేత్రాసనంలో కూడా ఆయన గురువుగా ఉన్నారు. అబ్బాయి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఎలా అంటే బిషప్ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ ఎనీ వన్ కెన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ మిస్టికల్ బాడీ ఇన్ తెలుగు అన్నారు. మిస్టికల్ బాడీ, ఆ మిస్టికల్ అనే పదం వినడమే మొదటిసారి. ఇక అర్థమీ చెప్తామని అందరూ అలాగున్నాము. ఒకతను ఏదో కొద్దిగా చెప్పాడు, లేదు ఎగ్జాక్ట్ వర్డ్ కావాలి అన్నారు. అంటే ఎవరైనా చెప్పలేదు. ఆ బిషప్ గారు అన్న ఒక మాట, ఒకవేళ ఈ పదానికి, మిస్టికల్ బాడీ అనే పదానికి మీరు అర్థం చెప్తే మిమ్మల్ని ఇప్పుడే, మీరు చదివిన థియాలజిస్ట్ లేకపోయినా కూడా ఆర్డినేషన్ ఇస్తానన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అరే ఇది తెలుసుకుంటే బాగుంటుందని ఎంత ఆలోచించినా ఇవి రాలేదు. అందుకని నేను సైలెంట్గా ఉన్నాను. ఎంతమంది ఆన్సర్లు చెప్పారు, ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు అడిచినట్టు అర్థం జ్ఞాన శరీరము. ఇది మనం పౌలన్ లెటర్స్ చదివితే పునీత పౌలు గారు రాసిన లేఖలు చాలా బాగుంటాయి. శరీరాన్ని గురించి, ఆత్మ గురించి ఉంటుంది. దాంట్లో వస్తుంది అది జ్ఞాన శరీరం, దివ్య శరీరం. ఈ శరీరం ఎలా ఉండదు, మారుతుందని ఆయన చెప్పారు. అయితే ఆ బిషప్ గారితో మాట్లాడిన సందర్భాల్లో బిషప్ గారు ఏది కోట్ చేసినా కూడా ఒక అబ్బాయి చెప్తా ఉండేవాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏందబ్బాయి నేను చెప్తున్నాడు, ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడిది, బైబిల్ జ్ఞానం జస్ట్ ఇంటర్మీడియట్ చదివించాడు ఏంటిని. తర్వాత అడిగితే అతనికి ఒక పిచ్చి ఉండేది, బోర్డు మీద లెక్కలు రాసేవాడు. 917 అనో 1014 అనో ఏదో ఒకటి రాసేవాడు. మేమందరం అనుకునేవాడు మ్యాథమెటిక్స్ చదివించాడు కదా, అందుకని రాసుకుంటున్నాడు అండి. తర్వాత తన టెస్టిమనీ చెప్పినప్పుడు చెప్పాడు. అప్పుడు నాతో అన్నాడు, అన్నయ్య పలానా రోజున నీవు నన్ను అన్నావు కదా, నేను రాసింది లెక్కలు కాదు, అవన్నీ కూడా బైబిల్ కొటేషన్స్. షాక్ అయ్యాను. ఇంత చిన్న వయసులో ఇంత బైబిల్ జ్ఞానం ఎలా ఇచ్చాడు దేవుడు అంటే, తర్వాత తన టెస్టిమనీ చెప్పిన తర్వాత నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, అంత చిన్న వయసులో ఉన్నవాడికి అంత జ్ఞానం ఇస్తే నాకెందుకు ఇవ్వవు. ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ద బైబిల్, నాట్ రీడింగ్ ద బైబిల్. చదవాలని కూర్చున్నాను. అప్పటి నుండి ఆరంభమైంది నా ప్రార్థనా జీవితం. ఇంకా అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టింది. అలా నా ఓరియంటేషన్ కోర్సు నా మొట్టమొదటి సంవత్సరాన్ని పూర్తి చేశాను. తర్వాత మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. పెద్ద సెమినరీకి వెళ్ళాలి కాబట్టి, మేజర్ సెమినరీకి వెళ్ళాలి కాబట్టి, అప్పటికి నాది డిగ్రీ ఎంఏ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వేరే సెమినరీ పంపించారంటే నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ చెన్నై. కాబట్టి ఎగ్జామ్ రాసాము, మార్కులు వచ్చాయి, నన్ను చెన్నైకి సెలెక్ట్ చేశారు. అయితే ఈ మధ్యలో చెన్నైకి వెళ్ళడానికి మధ్యలో డివైన్ మర్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక సదస్సులో పాల్గొన్నాను. ఒక 9 రోజులు పాల్గొన్నాను. దాంట్లో ఏంటంటే నేను కొంచెం స్పిరిచువల్గా ఎదుగుతున్నాను కాబట్టి 1999లో ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే పవిత్రాత్మ ఎవరు, ఎలా పొందుకోవాలి, ఈ పవిత్రాత్మ ఏం చేస్తాడు, ఈ 3 ప్రశ్నలు ఉండేవి నా మనసులో. ఎంతమందిని అడిగినా నాకు సమాధానం చెప్పలేదు. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి అప్సిగూడలోనే డివైన్ మర్సీ సెంటర్కి వెళ్ళాము. అక్కడ సదస్సులో పాల్గొన్నాము. రోజుకొక ప్రశ్నతో వెళ్ళాను. పవిత్రాత్మ ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారు, అట్లా ఒక 9 ప్రశ్నలతో వెళ్ళాను. 9 ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది బైబిల్ ద్వారా. అప్పుడు అనుకున్నాను, దేవుడు
నన్ను పిలుస్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా? ఎందుకంటే ప్రార్థనలో కూడా ఎక్కువ కూర్చునేవాడిని కాబట్టి ఏం తెలియపోయేది. ఇలా చేయండి అని చెప్పేవాడు కూడా ఎవరు లేరు. ఆ ప్రార్థనలు ఎదిగినప్పుడు ఒక్కొక్కరికి ఆలోచన వస్తుంది. ఆలోచన ప్రకారం వెళ్ళేవాడిని. ముందు దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలంటే కూర్చోవాలి. కాబట్టి అలా నేను ప్రార్థన చేస్తుండగా ఒక ప్రేరేపణ కలిగింది. ప్రేరేపణ బైబిల్ చదవండి, అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు ఆరంభించాను బైబిల్ చదవడం ఆరంభించింది. మైనసింలో ఆరంభించింది. డీకన్ అయ్యేంత వరకు ఏ రోజు ఆపల. దాదాపు నేను గురువయ్యే నాటికి 3 సార్లు బైబిల్ మొత్తం తిరిగేశాను. ప్రార్థనతో జీవించాను కాబట్టి ప్రార్థనలోనే ఎదగాలి, బైబిల్ తెలియాలనే విషయంతో. నేను ప్రార్థన ఎక్కువ చేసేవాడిని కాబట్టి చెన్నైకి పోవడానికి కారణం ఏంటని ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శన భావం ఏంటంటే, నీవు తెలియని ప్రదేశానికి వెళ్ళబోతున్నావు అన్నటువంటి సందేశం నాకు వచ్చేసింది. అయితే తెల్లారి మా వదినమ్మ ఉన్నారు కాబట్టి పక్కనే వదినమ్మతో పంచుకున్నాను. నన్ను ఎక్కడికో తెలియని ప్రదేశాలకి దేవుడు పంపిస్తున్నాడు, మరి ఏంటో అని. అంటే ఎక్కడికమ్మా, దూరమా అంటే దూరం అయి ఉండొచ్చు అనగానే ఉదయాన్నే బిషప్ హౌస్ నుంచి ఫోన్ చేశారు. అప్లికేషన్ నింపాలనగానే వెళ్ళాను చెన్నైకి. అప్లికేషన్ నేను వెంటనే అది నిర్ణయించుకున్న వెంటనే ఒక మాట అనుకున్నాను. థామస్ మౌంట్ చెన్నైలో చాలా ఫేమస్. దాని గురించి చదివాను, కొద్దిగా విన్నాను తప్ప ఎక్కువ అవగాహన లేదు. అప్పుడు ఆ సమయంలో ఒక వాగ్దానం చేశాను, వీలున్నంత వరకు ఎన్నిసార్లు అవకాశం వస్తాయి అన్నిసార్లు ఆ థామస్ మౌంట్ దగ్గరికి వచ్చేసి ఆ కొండపైన ప్రార్థన చేస్తానని అనుకున్నాను. అది నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఆ వచ్చిన దర్శనాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. సరే చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత భాష రాదు, దారి తెలియదు, ఎవరిని అడగాలనో, ఎవరిని అడిగినా కూడా తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. ఇంగ్లీష్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమయ్యేదేమో కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో విధంగా సెమినరీ చేరుకున్నాను. ఫిలాసఫీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఎవరు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. నాకు తమిళ్ అర్థం కాకపోయేది. తమిళ్ స్క్రిప్ట్ కొద్దిగా తెలుసు, ఎందుకంటే 10th అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ కొంచెం స్క్రిప్ట్ నేర్చుకున్నాను. ఎప్పుడో 1988లో. మళ్ళీ ఇప్పుడు 99, దాదాపు 11 years తర్వాత ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి అది స్క్రిప్ట్ అంతా మర్చిపోయాము.